కర్కాటక రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు, సింహరాశి వారి సంఘంలో గుర్తింపు, ఉద్యోగంలో అనుకూలతలు, తులారాశి వారికి అనుకోని ఖర్చులు ఉండుట, ధనస్సు రాశి వారికి సంతాన సౌఖ్యం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 22/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష అష్టమి బుధవారం. అష్టమి ఉదయం 7:38 వరకు, స్వాతి నక్షత్రం రాత్రి 1:49 వరకు, వర్జం ఉదయం 6:15 నుండి 7:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:31 వరకు, సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:34, అమృత గడియలు సాయంత్రం 4:27 నుండి 6:09 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 6:05 నుండి 7:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు కూడా శుభకాలం. సాధ్యయోగం రాత్రి 10:18, భవ ఉదయం 7:38, బాలువ రాత్రి 8:09 వరకు. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు విద్యా అవకాశాలు, విద్యార్థులకు బాగుంటుంది. కొత్త పరిచయాల వల్ల ఆనందంగా ఉండగలుగుతారు, కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు. వృషభ రాశి వారికి అనుకోని సమస్యలు పరిష్కరించడం వలన కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి విద్యలో ఉన్నతమైన ఉత్తీర్ణత పొందడం, విజయం అభివృద్ధి, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం. కర్కాటక రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు, దాని నుండి బయటపడే అవకాశం, దేవాలయ దర్శనాలు, భగవద్ ఆరాధన. సింహరాశి వారి సంఘంలో గుర్తింపు, ఉద్యోగంలో అనుకూలతలు, ధనవృద్ధి. కన్యారాశి వారికి ఎంత ధనం వచ్చినను వ్యయమగుట, పని భారం పెరుగుట, ఉద్యోగంలో కూడా సమస్యలు ఉండే అవకాశాలు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు ఉండుట, శుభకార్య నిమిత్తమే ధన వ్యయ సూచనలు. వృశ్చిక రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, ఉద్యోగస్తులకు మట్టి కొంచెం పై అధికారులు ఇబ్బందులు, ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు. ధనస్సు రాశి వారికి సంతాన సౌఖ్యం, వ్యాపార మూలిక లాభాలు, విజయం అభివృద్ధి, విదేశీ ప్రయత్న అనుకూలతలు. మకర రాశి వారి కార్యానుకూలతలు, అన్ని రంగాల వారికి ఈరోజు చాలా అనుకూలం. కుంభరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దదైనటువంటి మార్పులు జరుగుతాయి. జాయింట్ వ్యాపారంతో ఇబ్బందులు, అధికమైన శ్రమ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం, ఏ పని పూర్తి కాక ఈరోజు విచారం. అష్టమి బుధవారం కాబట్టి సాధారణమైన కార్యక్రమాలకు ఈరోజు అనుకూలం.